అదేవిధంగా మనం చనిపోతే కాళాస్త్రి ప్రజలందరూ కూడా 6 అడుగులు భూమి లేదు. మనం 1,00,000 మంది ఉన్నాం. కనీసం 40 సంవత్సరాలుగా చనిపోతే అమ్మపాలెంలో నేను చనిపోతే భూమి ఉంది, పూడి చేయడానికి శ్మశానం ఉంది. ఓరుందులో చనిపోతే మా అప్పు పూడి చేయడానికి జాగా ఉంది. కాళాస్త్రిలో పూడతాంటే ఏరు లోపల వాన వస్తే పొడవలేము. పందులు చాలా ఇబ్బందిగా ఉండేది. కట్ట మీద కాల్ చేసేవారు, లేదంటే కాలు పక్కన పెట్టి చేసేసేవారు. అటువంటిది ఈ నెల 17వ తారీఖు ఖచ్చితంగా మన శ్మశానాన్ని ఓపెన్ చేస్తున్నాం. దాదాపు 2.5 కోట్ల రూపాయలు పెట్టి ఈరోజు శ్మశానాన్ని రెడీ చేశాం. దానికి వెహికల్స్ కూడా ఫ్రీగా తీసుకొని వచ్చిన ఆ వెహికల్ కూడా ఓపెనింగ్ ఉంది. అది కూడా మీ అందరూ కూడా రావాలి. ఖచ్చితంగా ఎవరు చనిపోతే కాళాస్త్రి నియోజకవర్గంలో వాళ్ళని తీసుకొని చనిపోయినాక దహనం చేసేదాకా కార్యక్రమం కూడా మీ ఎమ్మెల్యే, మీ మనిషి, మీ ఇంట్లో పని మనిషిలాగా పనిచేసేందుకు ముందున్నానని చెప్పి